హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో అయితే ఒక మంచి హెయిర్ కేర్ టిప్ అనేది చూపించబోతున్నాను. ఇది ఏదో ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ కాదు. ఇప్పుడు మనకి వింటర్ సీజన్ రాబోతుంది. అందులో డాండ్రఫ్ ఎక్కువగా ఉంటుంది వర్షాకాలంలో కానివ్వండి. ఈ సీజన్లో ఏంటి అంటే మనకి హెయిర్ అనేది డ్రై అవుతుంది, డాండ్రఫ్ ఎక్కువ అవుతుంది, హెయిర్ ఫాల్ అవుతుంది. ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కదా. హెయిర్ ఫ్రీజీ అవుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక మంచి సొల్యూషన్ అనమాట ఇది. అయితే ఎలా రెడీ చేసుకోవాలి ఏంటి అని చూద్దాము. ముందుగా దీనికోసం మనము ఒక పండిన అరటిపండు తీసుకోవాలి, ఒక ఎగ్గు, ఒక 4-5 స్పూన్లు అయితే పెరుగు తీసుకోవాలి. గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఇందులో పచ్చి అరటిపండు అసలే తీసుకోకూడదు. అలాగే ఎగ్ వేస్తున్నాం కదా, మనకి తలకి ఎలా అప్లై చేసుకుంటాము, స్మెల్ ఏమైనా వస్తుందా అంటే అలా స్మెల్ ఏం రాదు. ఎందుకంటే ఇందులో మనం ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ జ్యూస్ అయితే యాడ్ చేసుకుంటాము. అలాగే ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ కానీ కొబ్బరి నూనె కానీ ఏది ఉంటే అది యాడ్ చేసుకోవాలి, ఒక స్పూన్. అయినా ఇంతకు ముందు రోజుల్లో అంటే భయపడే వాళ్ళు తలకి ఎగ్గు పెట్టుకోవాలంటే, కానీ ఇప్పుడు అందరూ హెన్నా అప్లై చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది ఎగ్గు పెట్టుకోవడం వల్ల పెద్ద స్మెల్ ఏం రాదు అని. ఇదంతా బాగానే ఉంది, కానీ ఇదంతా జ్యూస్ పట్టిన తర్వాత తలకి ఎలా అప్లై చేసుకోవాలి, కారిపోతూ ఉంటుంది కదా, హెయిర్కి పట్టదు కదా అనే ఒక పెద్ద డౌట్ కదా. సో అందుకనే మనం ఏదైనా హెన్నా పౌడర్ కానీ, లేదు అంటే ఉసిరికాయ పౌడర్ కానీ, ఈ మధ్యలో ఇవన్నీ పౌడర్స్ అయితే దొరుకుతున్నాయి కదా, మెంతి పౌడర్ కానివ్వండి, ఏ పౌడర్ ఉంటే అది మనకి ఇది ఒక బైండింగ్లా పడుతుంది అనమాట హెయిర్కి. అంటే లేదంటే కారిపోతూ ఉంటుంది, ఆగదు. సో అలా కాకుండా మనకి హెయిర్కి మంచిగా పట్టాలి అంటే ఏదైనా ఒక పౌడర్ కొద్దిగా ఒక 2-3 స్పూన్లు యాడ్ చేసుకొని మనం కొద్దిగా కలిపేసుకొని పక్కన పెట్టుకుంటే ఒక 10 నిమిషాలన్నా గట్టి పడుతుంది అనమాట. కొద్దిగా మనకి హెయిర్కి అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంత పెద్ద ప్రాసెస్ చేయాలనంటే ఇది చెప్తే ఇంత పెద్దగా ఉందేమో, కానీ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. నార్మల్గా మన ఇంట్లో బయట నుంచి ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇంట్లో ఉండే బనానా, పెరుగు, నిమ్మకాయ, ఎగ్గు ఇవన్నీ మిక్సీ పట్టి దాంట్లో ఏదో ఒక పౌడర్ యాడ్ చేసి పెట్టుకోవడమే. మరి తప్పదు, కొన్ని కావాలంటే కొన్ని చేయాలి కదా. ఇప్పుడు చూడండి, హెయిర్ కూడా మనకి చివరిలో చిట్లుతుంది కదా, అది కూడా ఆ ప్రాబ్లం కూడా దీంతో తగ్గుతుంది అన్నమాట. ఎక్కువ హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది. అలాగని హెయిర్ లాంగ్ పెరుగుతుందని అయితే నేను చెప్పను, కానీ నార్మల్గా డాండ్రఫ్ తగ్గి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయితే ఆటోమేటిక్గా హెయిర్ లాస్ కూడా తక్కువ ఉంటుంది. సో అది ఇలాంటి ప్యాక్స్ అప్లై చేసుకున్నప్పుడు కొంచెం చీచాలు పక్కన పెట్టేసి అప్లై చేసుకున్నట్లయితే తర్వాత రిజల్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట. వీలైతే ఒకసారి ట్రై చేయండి. కనీసం ఇది మనం ఒక 10 డేస్కి 20 డేస్కి ఒకసారి అన్న అప్లై చేసుకున్నట్లయితే హెయిర్ చాలా బాగుంటుంది, సిల్కీగా, స్మూత్గా. కొంతమందికి ఫ్రీజీ హెయిర్ ఎక్కువగా ఉంటుంది, బేబీ హెయిర్ కూడా ఎక్కువగా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి కూడా చాలా స్మూత్గా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఈ ప్యాక్ ఎంత టైం అప్లై చేసుకోవాలో చెప్పలేదు కదా, 30 to 45 మినిట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. అన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి మనం కొంచెం టైం అటు ఇటు అయినా భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి ప్యాక్స్ అనేది రెగ్యులర్గా మనము అప్లై చేసుకోవడం వల్ల హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. హెయిర్ ఆయిలింగ్ గురించి అయితే ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్తాను. ఇది చదువుకున్న వాళ్ళు కానివ్వండి, చదువుకోలేని వాళ్ళు కానివ్వండి, ఆ హెయిర్కి ఆయిల్ అప్లై చేసి ఒక 2-3 డేస్ అయితే అలాగే వదిలేస్తారు. తర్వాత ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు హెడ్ బాత్ చేస్తారు. కానీ అలా కాదు, మనం హెయిర్కి ఆయిల్ అప్లై చేసేయమంటే ఒక 1 అవర్లో తలంటు స్నానం చేయాలి. మనం అలాగే ఆయిల్ పెట్టేసుకొని బయటికి వెళ్ళడం, డస్ట్కి వెళ్ళడం చేస్తే మన డాండ్రఫ్కి హెయిర్ ఆయిల్ అనేది పుట్టినీళ్ళు లాంటిది అనమాట, వచ్చి తిష్టేస్తుంది. డాండ్రఫ్ వస్తే ఏమవుతుందో తెలుసు కదా, హెయిర్ ఫాల్ అవుతుంది, స్కాల్ప్ అంతా డిస్టర్బ్ అవుతుంది, అలాగే ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ మనకు అవసరమా అనుకుంటే మనం ఆయిల్ అప్లై చేసుకున్న 1 అవర్లో తలంటి స్నానం చేసేయాలి. పెద్దవాళ్ళు చెప్తారు, ఆ రోజుల్లో మేము 3 రోజులు 4 రోజులు పెట్టేసుకొని తర్వాత ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు తలస్నానం చేసేవాళ్ళం. అంటే ఆ రోజుల్లో ఉన్న క్లైమేట్ ఇప్పుడు లేదు, ఇప్పుడున్న పొల్యూషన్కి, ఇప్పుడున్న వాతావరణానికి మనకు అవన్నీ సెట్ కావు. ఆయిల్ అనేది డాండ్రఫ్కి పుట్టినీళ్ళు లాంటిది, వచ్చిందంటే తిష్టేసుకొని కూర్చుంటుంది. అదన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.